ఎంతమంది తల్లిదండ్రులు పిల్లవాడిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటున్నారు. ఎంతమంది అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యల దగ్గర ఒడిలో కూర్చోబెట్టుకున్న వాళ్ళకి ఉపనిషత్తు కథలు కానీ, ఆనాటి మన అక్బర్ బీర్బల్ కథలు కానీ, తెలాని రామకృష్ణుడి కథలు కానీ, మిత్రలాభం లాంటి కథలు కానీ, శతక పద్యాలు కానీ ఎంతమంది తాత ముత్తాతల దగ్గర తల్లిదండ్రులకు దగ్గర కూర్చోబెట్టి పిల్లలకు నేర్పించడానికి సిద్ధపడుతున్నారు ఆలోచించండి. లేరు, అక్కర్లేదు వాళ్ళకి. అలాంటి తల్లిదండ్రులు, తాత ముత్తాతల దగ్గర పెరిగిన పిల్లలు ఎంత జీవితంలో ఉన్నటువంటి ఆటుపోట్లన్నీ కూడా అధిగమించగలిగి పెరుగుతారో మీరు పూర్వపు మన పెద్దవాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆఖరిగా మీకు అందరికీ చెప్పే మాట ఒకటే. ఇందాక వీరేంద్రనాథ్ గారు అనేక విషయాలు మీకు చెప్పారు. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లవాడికి ఇవ్వవలసింది స్పర్శ, టచ్. ఇవాళ అది పోయింది. ఆఖరికి కార్పొరేట్ హాస్పిటల్స్లో పుట్టగానే, ఆ రోజుల్లో పిల్లవాడు తల్లి గర్భంలో నుంచి రాగానే తల్లి గుండెల మీద పడుకోబెట్టేవారు బిడ్డను పుట్టగానే తీసుకుని వచ్చి. ఇవాళ ఏం చేస్తున్నారు? తీసుకుని వచ్చి వాడికి ర్యాప్ చేసి తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెడుతున్నారు. అక్కడే తల్లి టచ్ అనేది పోయింది. ఎప్పుడైతే అమ్మ గుండెల మీద వాడు పడుకున్నాడో ఒక ఇన్సెక్యూరిటీ, ఒక ఫీలింగ్ లేకోకుండా వాడు అమ్మ నా దగ్గర ఉన్నదనేటువంటి ఫీలింగ్ ఉండేది. అందుకని ఆ రోజుల్లో తాతయ్యగలి అమ్మమ్మల పాత పంచెలు, పాత చీరలు, లంగోటాలు కుట్టి వాళ్ళకి తొడిగేవాళ్ళం. ఇవాళ డైపర్స్ అనేది వచ్చేసినాయి, ప్లాస్టిక్వి. అది పొద్దున తొడిగేసి రాత్రిపూట ఎప్పుడో తీస్తారు అమ్మలు. పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, అమ్మను తన దగ్గరికి రప్పించుకోవడానికి ఆ బట్ట తడిచినప్పుడల్లా అమ్మ వాడికి దగ్గరికి రావాలి, అమ్మ స్పర్శ వాడికి కావాలి. అందుకని ఏడుస్తాడు. బాలానాం రోదనం బలమన్నారు. ఏడుస్తూ అమ్మను దగ్గరికి రప్పించుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ కన్సీల్డ్ సెక్స్ అటాచ్మెంట్. అమ్మ ఎప్పుడు వాడికి దగ్గరకు వస్తూ ఉండడానికి ఏడుస్తూ అమ్మని దగ్గరికి రప్పించుకుంటాడు. ఇవాళ ఏడుపు లేదు, బట్టలు మార్చే పద్ధతి లేదు. అవన్నీ కూడా కృత్రిమమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ తల్లి స్పర్శ అనేది లేదు. తల్లి పాలివ్వడం కూడా మానేసింది, అన్నం పోతుందని. తల్లి పాలల్లో కూడా విషం అనేది వచ్చేసింది. ఇంకా పిల్లవాడు ఎలా పెరుగుతాడు? ఏ జీవన విధానం అయితే సృష్టి మనకి నేర్పించిందో, ఒక ఆవు దూడను చూడండి, ఒక కంగారు అనే ఒక జంతువును చూడండి, ఆ జంతువుల నుంచి వాళ్ళు పాఠాలు నేర్చుకోవచ్చే మనం. మరి అటువంటి తండ్రి స్పర్శ, తల్లి స్పర్శ లేకుండా పిల్లవాడిని ఒక ఏటీఎం లాగా మనం చూస్తే ఆ పిల్లవాడు ఎలా ఎదుగుతాడు? గంభీరమైన విషయం ఇది, ఆలోచించండి. అనేక చోట్ల అనేక మందితో మొత్తుకుంటూనే ఉన్నాను, కానీ ఆధునిక యువతులు ఈ విషయం పట్ల ఎవరు పట్టించుకోవడంలా. ఇందాక సార్ చెప్పినట్టుగా పొడుపు కథలు ఉండేవి మనకి. అప్పుడప్పుడు కూర్చుని పిల్లలతో పొడుపు కథలు వేసి, ఆ పొడుపు కథలను విప్పమంటే వాళ్ళ బ్రెయిన్కి బాగా ఎక్సర్సైజ్ చేయించి, వాళ్ళకి జ్ఞాపక శక్తిని పెంచి, వాళ్ళ ఆలోచన శక్తిని పెంపొందించే విధానాలు ఆనాటి చదువుల్లో ఉండేవి. పద్యాలు చెప్పి తాత్పర్యాలు చెప్పించేవాళ్ళు. ఉచ్చారణ ముఖ్యంగా. ఇవాళ ఎంతమంది పిల్లలు సరిగ్గా ఉచ్చరించగలుగుతున్నారు? ఎంతమంది? భారతదేశం అని కూడా అనలేని స్థితిలో ఉన్నారు ఇవాళ మన యువత. ఇండియా ఎక్కడి నుంచి వచ్చింది? పెదాల మీద నుంచి. భారతదేశం అనగానే నాభి నుంచి వచ్చింది. ఆ ఉచ్చరిస్తున్నప్పుడు నీకు తెలియకుండా ఒక యోగా ప్రక్రియ జరిగిపోతోంది. అలా పిల్లలతో ఉచ్చరించేటటువంటి అలవాటు ప్రాక్టీస్ చేయించండి అమ్మా మీరు. వాడు ఆరోగ్యవంతుడవుతాడు. మీకు తెలియదు, 72,000 నాడులు కూడా చైతన్యవంతమైతే ఉచ్చారణ జరుగుతున్నప్పుడు. మా చేత చేయించే విశ్వక్షేణుని కుమారుడు కస్కస్ కంబొట్లు అనండి రాని ఎక్సర్సైజ్ చేయించేవారు. సజ్జ మజ్జ కరాజ్య బీడ్య వసుదాజ్యాలం జిడ్జ అటువంటి పద్యాలు చెప్పించడం వల్ల, ఎక్సర్సైజ్ చేయించడం వల్ల ఈ దవడలకి ఎక్సర్సైజ్ అవుతుంది. రేపు వసంత పంచమి రోజున చాలామంది అక్షరాభ్యాసం చేసుకుంటారు. ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాస్తారు. దేనికోసం చేస్తున్నారు? శివుడిని తలుచుకోవడం ఏమిటి సరస్వతి పూజ రోజున? కారణం ఏమిటి? భాష ఇచ్చింది మనకి పరమశివుడు కాబట్టి. ఆ డమరుకోలో నుంచి వచ్చిన 14 సూత్రాల మహేశ్వర సూత్రాల నుండి మనకి భాష పుట్టింది కాబట్టి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఓం నమః శివాయ సిద్ధం నమః ఐవోన్ రుల్రు ఏవోం జపం ఐవరన్ జపగడదష్ రుల్రు ఐవోచ్ ఈ శబ్దాలని డమరుకోలో నుంచి వస్తే, మహేశ్వర సూత్రాలుగా వస్తే మనకి వాళ్ళ భాష పుట్టింది. అదే దేవ భాష, అదే సంస్కృత భాష.
దురదృష్టవశాత్తు వాళ్ళ తెలుగు భాష లేకుండా చేసుకుంటున్నాం మనం. ఆ తెలుగుకు ఉన్నట్టు అందం అటువంటిది, ఆ భాషకున్న సౌరభం అటువంటిది. ఆ భాష ఉచ్చరిస్తున్న కొద్దీ కూడా మన శరీరంలో మొత్తం నాడీ మండలం అంతా చైతన్యవంతం అవుతుంది. ఒక్కసారి గట్టిగా ఉచ్చరించి మీరు చూడండి, మీ శరీరం ఎంత తేలికవుతుందో మీరు ఇప్పటికిప్పుడే మీరు చెప్పగలుగుతారు. ఎందుకు గొంతెత్తి పద్యాలు పాడారు, ఎందుకు గొంతెత్తి రాగాలు తీశారు, వాళ్ళు ఎంతమంది మన పిల్లలు పద్యాలు చెప్పగలుగుతున్నారు.